బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. బాబు గారు, కళ్యాణ్ గారు, మనోహర్ గారు, నెక్స్ట్ డే 3 రోజుల వరకు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది మనం అందరం ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇక్కడతో ఆగలేదు కక్ష. నర్సాపూర్ లోక్సభ పరిధిలో పెద అమిరం గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగింది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆ ఫంక్షన్కి వచ్చారు. ఈయన స్థానిక ఎంపీగా ఉండి ఈయన ఇంటికి కూడా పక్కనే 500 మీటర్లు ఉంటుంది విగ్రహావిష్కరణ. అందుకని ఈయన కూడా వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసి హైదరాబాద్ నుంచి రావడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రయత్నం చేసి పర్లేదు వెళ్ళాలి అనే ఉద్దేశంతో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో టికెట్లు కూడా రిజర్వ్ చేసుకున్నాడు. బేగంపేటకు వచ్చిన తర్వాత దిగేశాడు. దిగి మళ్ళీ అందరికి మెసేజ్ ఇచ్చారు, మాకు కూడా మెసేజ్ వచ్చింది, నేను వెళ్ళడం లేదు, నేను వెళితే ఏదైతే సత్తెనపల్లి ఆ ప్రాంతం పిడుగురాళ్ళ సత్తెనపల్లిలో వాళ్ళు ఒక ప్లాన్ చేశారని తెలిసింది. అవసరమైతే భోగిని తగలబెట్టి చంపేయాలని చెప్పి ఆ వార్త తెలిసింది కాబట్టి నేను దిగేశాను, నేను పోవడం లేదని చెప్పి దిగేసి వచ్చే పరిస్థితికి వచ్చాడు. అంటే ఇవన్నీ చూస్తే ఇవి సాధ్యమా, ఇవి జరుగుతాయా అనిపిస్తుంది.
కానీ వీరి విషయంలో ఇవన్నీ జరిగాయి. 5 సంవత్సరాలు ఎంపీగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గానికి రాలేకపోతే కడాను రచ్చబండ పెట్టి ప్రజలకు జరిగిన విషయాలు జరిగినట్టు చెప్పి ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి ఈ రఘురామ్. అందుకే నేను త్రిబుల్ ఆర్ సినిమా ఎంత సంచలనమో ఈయన జీవితం కూడా అంతే సంచలనం. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకు వచ్చేవాడు కాదు. ఒక్కసారి నేను ఎన్నోసార్లు చెప్పాను, కొంతమంది నేరస్తులు నాకు ఇది చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది. ఇలాంటి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి. అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా అని నేను అధ్యయనం చేశాను. ఇక్కడుండే శాసనసభ్యులు 5 కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఆయన విషయంలోనే కాదు, నా విషయంలో కూడా జరిగిన తర్వాత ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు ఇక్కడి నుంచి, రిమోట్ నుంచి. అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో సెల్ ఫోన్లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. నాకు అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ నా విషయంలో ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినాయి. అది అయిన తర్వాత నేను చాలాసార్లు ఆలోచించాను, ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు మునుపు కాదు, 1980-85 ఆ ప్రాంతంలో ఏదైతే పాబ్లో ఎస్కోబార్, అతనికి ఇతనికి కరెక్ట్గా సరిపోతున్నాయి పోలికలు, దాంట్లో ఏం అనుమానం లేదు. అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముఠాలకు ఎస్కోబార్ నాయకుడు. అత్యంత ధనికుడుగా, నేరస్తుడుగా, దుర్మార్గుడుగా ఎమర్జ్ అయ్యాడు. దుర్మార్గుడు అంటున్నా నేను. ప్రపంచ మార్కెట్లో 80% కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి